హాయ్ అండి, ముషికా గార్డెన్. ఈరోజు మాకు మా గార్డెన్లో వచ్చిన పువ్వులండి. ఇదిగోండి చూడండి, అన్నీ వచ్చాయి పువ్వులు. 4 రోజులు అయిందండి కోసాను కదా మొన్న వీడియో చేసిన రోజు. మళ్ళీ ఇప్పుడు కోసానండి. ఇక ఇన్ని పువ్వులు వచ్చాయండి. ఇవి మాల కట్టి చూపిస్తాను మీకు ఎంత ఎన్నయ్యో. నా సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పటికీ 570 వచ్చారండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందుకోసమే వీడియో పెడుతున్నానండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకైతే ఏమీ రావు, అలా నేర్చుకొని పెడుతున్నానండి. మా పిల్లలు పెడితే నీకు ఎందుకమ్మా, ప్రశాంతంగా ఉండక నీకెందుకు ఇవన్నీ అంటారు. కానీ అసలు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్న లెక్కలో నేను ఇది చేస్తున్నానండి. పిల్లలు అయితే బాగానే చూసుకుంటారు. కనుక ఏమైనా సరే వాళ్ళు నీకు ఏది అవసరమైనా మాకు చెప్పమ్మా, ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా నువ్వు, ఇంక చాలులే నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు అని అంటున్నారండి. కానీ నేను 10 ఇయర్స్ నేను వంట చేసేదాన్నండి. 10 ఇయర్స్ నుంచి వంట చేసి పిల్లలు అలా పెంచి పెద్ద చేసి వాళ్ళకి చదువులు పెళ్ళిళ్ళు అన్నీ అయ్యాయండి. ఇంకా బాబు ఒక్కడే ఉన్నాడు మ్యారేజ్కి. నేను రోజులు కష్టపడ్డావు కదమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండంటున్నారు. కానీ కష్టపడ్డ వాళ్ళం కదండి, అలా ఉండలేం కదా. అందుకని ఇంకెక్కడికి బయటికి వెళ్ళాక వీడియో చేస్తున్నానండి. ఏదో హాబీ కింద చేస్తున్నాను. కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. నాకన్నా బాగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నాకు 7th చదివాను, నేనేమి ఎక్కువ చదువుకోలేదు. కానీ ఏదో చెయ్యాలి అన్న తాపత్రయం అండి నాకు. అందువల్ల ఏదో ఇలా చేస్తున్నానండి. అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా సబ్స్క్రైబర్లకు అందరికీ చాలా ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, అందరూ కూడా మేము ఉండాలి. అందరూ బాగుంటేనే కదండి అంతా బాగుంటుంది. అదే నా కాన్సెప్ట్ అండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనేసి అన్నదే నా కాన్సెప్ట్ అండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి నాకు సబ్స్క్రైబర్లకి. అదేనండి, అందుకే వీడియో పెట్టానండి. ఇంకా అంతకన్నా నాకు మాట్లాడడం కూడా ఎక్కువ రాదండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి ప్లీజ్ అండి. ఇలాగే నాకు సపోర్ట్ చేయండి మీరు అందరూ కూడా. చాలా థ్యాంక్స్ అండి. సరేనండి, ఉంటానండి. మళ్ళీ మాల ఎంత వచ్చిందో మళ్ళీ పెడతానండి మీకు. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి. ఇవ్వండి, అంత వచ్చింది మాల. ఇదిగోండి అంత బాగా వచ్చిందో చూసారా, బాగా వచ్చింది కదా మన గార్డెన్లో పువ్వులు. ఇవ్వండి చూడండి ఎంత బాగున్నాయి కదా, పెద్ద పువ్వులు. ఇవ్వండి ఎంత బాగున్నాయి, మూర వచ్చాయండి. ఇదిగోండి ఇంత నిండుగా ఉంటాయండి పువ్వులు పెట్టుకుంటే. ఇంత పెద్ద పువ్వులు చూసారు కదా ఎంత బాగున్నాయో. బాగున్నాయండి. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.